ఇప్పుడు ఒక మంచి ప్రాంక్ చేద్దాం చూడండి, అందరూ ఇక్కడే చూడండి. చెప్పేది గట్టి చెప్పరా. ఇప్పుడు ఒక మంచి ప్రాంక్ చూడండి, ఏం జరగబోతుంది. మటన్ మసాలా, నా పేరు మీద రాసినారే నాకు ఇంకా నా పేరు మీద ఎంతో చెడు చేసినారు. నాకు ఫస్ట్ దేవుని దగ్గర పోయి చూపించుకొచ్చుకోవాలా. నాకేమో అయింది నాకు చూపించుకొచ్చుకోవాలి. ఏందో నాకు అయింది, ఏందో అయింది, కడుపు నొప్పుతుంది, నాకు కళ్ళు తిరుగుతున్నాయి. మరకస్వామి దగ్గరికి పోయిరాల, నాకు బాగాలేదు. వస్తాడంటే మంచిగా యాడున్నాడు ఏమో మళ్ళీ స్వామి. ఉడుగు బాగా బేష్ బేట్ ఆరోగ్య ఆరోగ్య పాలు ఓం పెరుగు ఓం పెరుగు ఓం ఐస్ క్రీమ్. యాడో స్వామి ఉన్నాడు, బాగా చెప్తాడండి. యాడో ఆగు నువ్వు అక్కడ. ఏ స్వామి? ఎవరు బాలిక నువ్వు? బాగలేదు, అడిగేకి వచ్చినాను స్వామి. ఏ స్వామి అట్లా ఎనికి కొట్టి అట్లా మంత్రిస్తావు? పరక దేవుడు అంటే తెలుసా నీకు? పరక దేవుడు నేను. లేదు స్వామి, తెలుసు స్వామి, తప్పు. ఓం పరక ఆగక్కడ. స్వామి అట్లా చేస్తావు, అడిగేకి వచ్చినాను. బాగలేదు, నాకేమో బాగలేదు స్వామి, కడుపు నొప్పిస్తుంది. నీకు బాగలేదా? అవును స్వామి, నాకు ఇంత బాగున్నావు. ఎవరమ్మా నీకు చెప్పినది? లోపలికి రావద్దు నీ చెప్పినానా? లేదు స్వామి, బాగలేదు స్వామి. నాకు చెప్పులు ఎట్లమ్మా వదిలేది? దానికి వాస్తు లేదు, పాడు లేదు. బయటే ఉండు. ఎవరు ముఖమన్నారు నిన్నే? లేదు స్వామి, ఉండు, నేను కనిపెడతాను నా దివ్యశక్తితో ఏం జరిగిందో. ఓం మీం మీం ఫట్ ఓం ఓం రాక లోక పరక తుక్క తుక్ ఓం భీం భట్. రా లోపలికి రా. నాకు చూసాం బాగలేదు. నాకు కూర్చోమంచినా? లేదు స్వామి, కూర్చో. కడుపు నొప్పిస్తుంది స్వామి, నొప్పిస్తుంది, కన్ను తిరుగుతున్నాయి. ఈ స్వామి బాగా చెప్తాడంటే వచ్చినాం స్వామి. నాకు బాగాలేదు, చూడు స్వామి ఏమన్నా. నా తపోశక్తితో నీకేం జరిగిందో చెప్తాను. బాగా చూస్తావు స్వామి. ఎవరు చెప్పి అడిగే కొట్టి నేను. ఓం నమో నాగ నాగ ఓం వీండి. చెప్పు స్వామి. నీలో ఒక ఆత్మ ఉంది, నారాయణి అనే ఒక ఆత్మ ఉంది. నారాయణి అనే ఆత్మకు బోసిడీకే అనే ఒక నాయన ఉన్నాడు. ఆ నాయన నీలో ఉన్నాడు, అందుకే నీకు ఇలా జరుగుతోంది. మళ్ళీ చూడు స్వామి, నాకు పోయేదట్లుగా. ఖచ్చితంగా జరుగుతుందమ్మా. నీకు నమ్మకం ఉంటేనే అన్ని జరుగుతాయి. నమ్మకం ఉందా? నమ్మాలి స్వామి, బాగాలి కదా. ఎవరో చెప్తే వచ్చినాను స్వామి, అడిగే బాగా చూస్తావంటేనా. నేను 1,55,00,000 ఆత్మల్ని బంధించడం జరిగింది. కళ్ళు మూసుకోమ్మా. ఇది ఒక ఫుల్ అద్దం అమ్మా. నీలో ఆత్మ ఉంటే ఈ అద్దం అర్థంగానే కనపడుతుంది, లేకుంటే ఫుల్ గా కనపడుతుంది. సరే స్వామి, నువ్వే చూడమ్మా. అవును కదా స్వామి. ఏ స్వామి బయ దాంట్లో కనపడుతుంది ఏందోను? ఇదమ్మా, నాకు ఫుల్ అద్దం కనపడుతుంది. నీకు అర్థమే ఎట్లా కనపడుతుంది? అర్థమే ఉంది స్వామి, నాకేమన్నా అంటే నీలో బోస్రీకి అనే ఆత్మ ఉంది. అయ్యోమో స్వామి, అర్థమే కనపడుతుంది నాకే. నేను ఖచ్చితంగా తీస్తానమ్మా. ముందుగా నాలో శక్తి ఉందో లేదో నీకు తెలియాలి. ఏమో స్వామి, నిన్ను ఇంకా ఎట్లా వల్ల ఏమో నిన్ను నేను. ఇవేమమ్మా?
ఉత్త నీళ్ళు స్వామి. తాగి చూడు. ఉత్త నీళ్ళు. నీలో గిన శక్తి ఉంటే ఆ నారాయణి ఆత్మ వాళ్ళ నాయన బోస్డీకే దీంట్లో తీయగా మార్చేస్తాడు. కళ్ళు మూసుకోమ్మా, నేను కళ్ళు మూసుకుంటాను. సరే స్వామి. ఓం భీం భీం ఫట్ ఫట్ అమూల్ ఓం 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 జీ తుక్ తుక్ ఓం ఓం శాంపురే కార్తిక శాంపురం ఓం కర్పూరం. భగవంతునికి భక్తునికి అనుసంధానమైనది సైకిల్ అగరబత్తమ్మా. సరే స్వామి. కళ్ళు మూసుకోమ్మా. బోస్డీకే యాడున్నావు ఇక్కడ రా. బోస్డీకే 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 రా 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 రా. ఏదో కదులుతోంది. కళ్ళు తెరవమ్మా. చూసావా ఏం స్వామి? బోస్డీకే చూడు ఎట్లా చేసిండో. ఆత్మ ఏమో దీంట్లోకి వచ్చిందా స్వామి? లేదు లేదు రాలేదు. అది ఉందో లేదో నీకు తెలియజేస్తాం. తాగి చూడు. మళ్ళీ కడుపులోకి పోయింది స్వామి. కడుపులోకి ఆత్మ పోవడం ఏంటమ్మా? స్వామి. అంటే నీలో ఆత్మ ఉంది కానీ దీనికి కొంచెం ఖర్చు అవుతుందమ్మా. ఎంత అవుతుంది స్వామి? ఓం బోస్డీకే బోస్డీకే ఆడున్నావు. ఎంత కావాలి? అక్షరాల 1 లాక్ అవుతుందమ్మా. అంటే 1 లాక్ అంటే ఎంత అంటే అక్షరాల 100 రూపాయలు. బోస్డీకే ఎంత? 1 లాక్ మాత్రమేనా? 1 లాక్ అంటే 1 రూపాయి అని అర్థం అమ్మా. ముందుగా ఇక్కడ సంతకం చేసుకోనండి. సంతకం పెట్టుకోనండి. ఏంటమ్మా 2 చుక్కలు పెట్టినావు? అదే నీ సంతకమా? ఓకే, నీలో ఒక ఆత్మ ఉంది. ముందుగా దక్షిణ ఇవ్వండి. ఓం ఓం బోస్డీకే. నీలో ఉన్న ఆత్మను నేను తీస్తానమ్మా. ఓం తిక్క ఓం బీబీ చూ తిక్ 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 ఆచి చికెన్ గరం మసాలా. చూడమ్మా, చికెన్ గరం మసాలా అంటే అది వస్తుంది. ఓం ఓం గులాబ్ జామున్ ఓం. జుట్టు విరబూసుకో, జుట్టు ఇరబూసుకో, ఇరబూసుకో. ఓం ఓం బి. నీలో ఆత్మ ఉంది. బహర్రా బాహర్రా బాహర్రా. ఓం చికెన్ గరం మసాలా గర్ గర్. ప్రియా ప్రియా గోల్డ్ ఆచి చికెన్ మసాలా తనిష్క్ మల్బార్ జ్యువెలరీస్. రామ్మ పరగా దేవుడు నేను. బయటరా 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 బయటరా. పరక దేవుణ్ణైతే నేనే పెద్ద మాంత్రికున్నైతే నానా నానా ఏ బోస్డీకే బయటరా. ఏ బోస్డీకే. ఓం ఓం భీం భట్ ఓం ఓం నిన్నీలో వదిలి నాలకెత్తుంది. ఓం నా ఓం నాగ నాగ ఓం వెళ్ళిపో. నీలో ఉన్న బోస్డీకే వెళ్ళిపోయిందమ్మా, వెళ్ళిపోయింది. నాతో ఎందుకు స్వామి సంతకం పెట్టించుకున్నావు? అవన్నీ ఆడకూడదు. 100 రూపాయలు ఇచ్చినారు స్వామి. నేను 100 రూపాయలు ఎవరికాలు తీసుకో. మళ్ళీ సంతకం ఎందుకు పెట్టించుకున్నావు స్వామి? తెలీదు బా. 100 రూపాయలు ఇచ్చినారు స్వామి. నేను ఎందుకు సంతకం పెట్టించుకున్నా? తెలీదు, అడగద్దు, గుర్తులేదు, మర్చిపోయినా. మళ్ళీ అట్లా స్వామి ఏంటి సంతకం పెట్టించుకున్నావు? 100 రూపాయలు ఇస్తాను కదా. నీకు ఎవరిగా నీ 100 రూపాయలు ఎవరికాలు తీసుకోపో. నా సంతకం ఎందుకు స్వామి నువ్వు పెట్టించుకోలేదు? సంతకం ఎందుకు స్వామి పట్టించుకోలేదు? కొట్టద్దమ్మా, ఏంటి కొట్టద్దు చెప్తా. చెప్పు 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 చెప్పు. నీ అంత తిక్కు రాదు ఎవరుండ్రు ఈ ప్రపంచంలో. ఏం స్వామి? నీళ్ళలో చక్కెర ఎత్తి తిగ్గావా?
తీగవా దొంగసాం నేను అట్లయితే. నీ ఆస్తి అంతా పీక్కున్నా, నీ ఆస్తి అంతా నాదే. నా ఆస్తి అంతా పీక్కున్నావా? నాదే ఆస్తి అంతా నాదే. దొంగ సొమ్ము పెట్టుకొని సరే నా ఆస్తి అంతా పీక్కుంటాడు దొంగ పెట్టాడు. లోపల అడక తినేవాడు. చాలా ఉంది దొరుకుతారు నీలాంటి వాళ్ళు.